డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకునే అంశం, జగన్ పైన తిరగబడుతున్న వైసీపీ కార్యకర్తలు బాహాటంగానే మీటింగ్ పెట్టి మరీ చెప్తూ ఉన్నారు, ఈసారి మేము ఓటు వేస్తాం తప్ప ఒక 10 మందితో వేయించగలిగే ఆస్కారం లేకుండా చేసేశారు జగన్మోహన్ రెడ్డి అని. ఇప్పటికైనా ఇన్ఛార్జీలను మార్చండి అని. మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఒక తార్మార్ తక్కడి అని ఒక ఆట ఆడాడు. 11 మంది ఇన్ఛార్జీలని మార్చేశాడు. ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే ఆయన రాజీనామా కూడా చేసేశాడు. అక్కడికి వచ్చిన గంజి చిరంజీవిని ఆయన అవాయిడ్ చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఈసారి నాకు సహకరించండి మీరు అని అడగటానికి గంజి చిరంజీవే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంటికి సైతం వెళ్ళినా కూడా, అయ్యగారు భోజనం చేస్తున్నారు మీరు కూర్చోండి అని కూర్చోబెట్టి ఆయన కలవకుండానే ఒక గంట సేపు అలా కూర్చోబెడితే ఎంతసేపు కూర్చుంటారు ఎవరైనా? ఆ అవమానాన్ని ఎవరు తట్టుకోగలరు? ఇది మంగళగిరిలో వైసీపీ ఇన్ఛార్జి మార్చిన ఆ గంజి చిరంజీవికి లభించిన మర్యాద, అదే పార్టీలో ఉన్న వ్యక్తికి. సరే, మొన్న రాజీనామా చేసిన ఇదంతా ఓ పెద్ద డ్రామానేగా, మళ్ళీ తిరిగి ఆ మంగళగిరి ఎమ్మెల్యే సీటు నాకు ఇచ్చి తీరాల్సిందే అనే కదా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పనులన్నీ చేస్తూ ఉంది. ఇక అది పోతే చిలకలూరుపేట నుంచి విడుదల రజనీని తీసుకెళ్లి గుంటూరు పశ్చిమలో వేస్తే, అక్కడ ఆల్రెడీ జంపు కొట్టొచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి అక్కడ మద్దాల గిరిధర్కి ఈ వైసీపీలో ఉన్న ప్రాబల్యం ఎంత ఉంది, ఈయన ప్రభావం ఎంత చూపిస్తాడు అనే దానికంటే కూడా ఇప్పుడు ఈ విడుదల రజని ఇక్కడికొచ్చి ఏం చేస్తుంది, నిజంగానే గెలవగలిగేదైతే చిలకలూరుపేటలోనే గెలవదా అని వైసీపీ కార్యకర్తలే అక్కడ ఒక చర్చ జరుపుతూ ఉంటే, ఇక అద్దంకి విషయానికి వచ్చేటప్పటికి ఒక అడుగు ముందుకే వెళ్ళిపోయారు. అందరు కలిసి మీటింగ్ పెట్టి చైతన్య కంటతడి పెట్టుకున్నాడు. ఈసారి ఇక ఇక్కడికి వచ్చిన హనిమిరెడ్డికి మేమేమాత్రం సహకారం అందించలేదు, మీ కార్యకర్తలం అందరం వైసీపీలోనే ఉంటాము, అయినప్పటికీ కూడా మేము ఓటు వేయటం తప్ప వేరే ఏ పని జరగదు ఇక్కడ, ఓ 10 మందితో వేయించటం అనేది మా వల్ల కాని పని, మేము కోరుకున్న అభ్యర్థిని, ఎంతకాలం మా కోసం పనిచేస్తున్న అభ్యర్థిని మీరు మార్చేసి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే వాళ్ళ కోసం మేము పని చేసేస్తామా అనే రకంగా ఉంది అక్కడ ఇప్పుడు పరిస్థితి. ఇక కొండపిలో అయితే ఇక అది ఇంకా చాలా దూరం వెళ్ళిపోయింది. మొత్తం కలిసి టీడీపీ అభ్యర్థి ఎవరిని నిలబెడతారో చూసుకుని ఆయనతోటి మాటామంతి నడిపేసి ఆయనకి ఏదో రకంగా సహకరించేద్దాం, ఈసారి ఎటుగుడి జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం లేదు అని అంటున్నారు. కాబట్టి ఆల్రెడీ ఈ టీడీపీ వాళ్ళతోటి మనం టచ్లో ఉంటే ఇక జరగాల్సింది ఏదో జరుగుతుంది అని నిర్ణయం చేసుకున్నట్టుగా అక్కడ నుంచి వస్తున్న వార్తలు. మరి ఈ తార్మార్ తక్కడమార్ ఆటను ఆడి జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడయ్యా అని అంటే, మార్చిన వాళ్ళందరినీ మీరు ఒక్కసారి చూసుకోవాలి. అసలు మోపిదేవి వెంకటరమణ కనుక తీసుకుంటే ఆయన మాత్రం సైలెంట్గానే ఉంటాడు, కానీ ఆయన వర్గీయులు మొత్తం రాజీనామా చేసి పడేస్తారు. ఎందుకంటే అందరికీ లేని ఒక స్పెషల్ క్యారెక్టర్ ఆయన దగ్గర ఉందన్నమాట. ఏమిటది అంటే, జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకి వెళ్ళిన వ్యక్తి అనే ఒక స్పెషల్ క్యారెక్టరైజేషన్ ఆయన దగ్గర ఉంది. జగన్ చచ్చినట్టు నా కోసం చేసి తీరాల్సిందే, నాకు రాజ్యసభ సీటున్నా మా అబ్బాయికి ఎమ్మెల్యే ఇవ్వకూడదా అనే ఊహతోటే ఆయన ఈ పనులన్నీ చేస్తున్నట్టుగా తెలియవస్తుంది. దానికి తగ్గట్టుగానే జగన్ కూడా రేపల్లెలో రీసర్వే పేరుతోటి మళ్ళీ తిరిగి మోపిదేవి వెంకటరమణ కొడుక్కే ఆ ఇన్ఛార్జి ఇచ్చే లాంటి సూచనలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారం. వీటన్నిటితో పాటుగా సెకండ్ లిస్ట్ అని ఇంకొక పేరు రావటం జరిగింది. అందులో చాలామంది వస్తున్నాయి, జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అని పెద్దగా అరుపులు అరిచి గుండెలు జరుచుకున్న తమ్మినేని సీతారాంకి ఒక పెద్ద చొక్కెదురైంది. ఏమిటది? ఆల్మోస్ట్ ఆల్ జగన్ రథచక్రం కింద ఆయనే పడి నలిగిపోయినంత పరిస్థితి అయింది. మీరు ఈసారి ఈ ఎమ్మెల్యే దీంట్లో మీకు గెలిచే అవకాశం లేదు, మీరు ఎంపీకి వెళ్ళండి అని అంటుంటే ఏం చేస్తాడు ఆయన? ఎమ్మెల్యేగానే గెలవలేని వాడు ఎంపీగా ఏమి గెలవగలుగుతాడు? అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
వీటన్నిటితో పాటుగా అసలు సీనియర్లు అని చెప్పబడుతున్న బొత్స సత్యనారాయణ కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఇంకా మిగతా వీళ్ళందరూ కానీ ఎవరికి వాళ్ళు సైలెంట్గా పావులు కదుపుతున్నట్టుగా ఒక సమాచారం బయటకు వస్తూ ఉంది. మరి అది ఎంత దూరం దారితీస్తుంది, ఏం జరుగుతుంది అనేది ఫైనల్గా ఫర్దర్గా వచ్చే లిస్టుల ప్రకారంగా ఆధారపడి ఉన్న కార్యకర్తలు మాత్రం చాలా అసంతృప్తితోటి ఉన్నారు. ఈ మార్చిన ఈ 11 నియోజకవర్గాల్లో మార్పులో దరిదాపుగా 90% అందరూ తిరగబడుతున్నాయే. అందరూ నిజంగా ఎవరు వా ఈ వీళ్ళు మార్చిన ఈ ఇన్ఛార్జీలని ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఏదన్నా మార్చుంటే ఒక సంవత్సరం కిందట మార్చుంటే ఆ మార్చిన వ్యక్తితోటి సంబంధాలు నెరపటం కానీ, వాళ్ళతోటి దగ్గర అవటం కానీ, ఇగో ఈ ఈ అభ్యర్థిని కాదనుకొని మనం ఆ అభ్యర్థికి వెళ్ళినా ఆయన దగ్గర మన స్థానం ఎక్కడుంటుంది అది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇక్కడ మనం ఈ అభ్యర్థి దగ్గర మనం సెకండ్ పొజిషన్లో ఉన్నాం, లేదు మనం థర్డ్ పొజిషన్లో ఉన్నాం అనుకునే ఈ కార్యకర్తలందరూ ఇప్పుడు కొత్తగా వచ్చిన అభ్యర్థి దగ్గరికి వెళ్తే ఇదే లాంటి స్టేటస్ అక్కడ ఉండదుగా. ఆయన చేరదీసే వాళ్ళు ఎవరుంటారో, ఆయన దగ్గరికి తొందరగా చేరే వాళ్ళు ఎవరుంటారో, అక్కడ ఏ సామాజిక వర్గానికి ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడో, అక్కడ ఏ పార్టీలో ఏ ఊరికి కానీ లేకపోతే ఏ వర్గానికి కానీ ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడో అవన్నీ తెలియని అంశాలు. దాంతోపాటుగా ఏంటంటే ఇంతకు ముందు పాత ఇన్ఛార్జి దగ్గర ఎవరైతే టాపెస్ట్ ప్లేసుల్లో ఉన్నారో వాళ్ళందరూ ఇక డౌన్ అయిపోవటమే. కొత్త అభ్యర్థి రాగానే ఆ అభ్యర్థికి సంబంధించిన వాళ్ళు కానీ ఆ అభ్యర్థిని వాటేసుకొని తొందరగా ఆయన దగ్గర చేరే వాళ్ళు కానీ కొంతమంది ఉంటారు. వాళ్ళకి మాత్రం ప్రాధాన్యత వస్తుంది. మరి ఈ అభ్యర్థులు వీళ్ళు ఏం చేయాలి? ఇక్కడ ఈ అభ్యర్థి దగ్గర టాపెస్ట్ పొజిషన్లో ఉన్నాళ్ళు మరి ఎప్పటిదాకా వీళ్ళే చక్రం తిప్పి ఇప్పుడు తీసుకెళ్ళి దీన్ని వాళ్ళ చేతుల్లో పెట్టాలి అని అనుకుంటే కనుక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఈ గొడవలతోటే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఈ మార్చిన ఈ 11 నియోజకవర్గాల్లోనూ కార్యకర్తలు తిరగబడుతూ ఉన్నారు. ఇలాంటిది ఆల్మోస్ట్ 100 అభ్యర్థులని మార్చే దిశగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తూ ఉన్నాడు అనేది మరొక సమాచారం బయటకు వస్తూ ఉంది. ఆల్మోస్ట్ 100 మందిని కాకపోయినా 60 మందిని అయితే కన్ఫామ్గా మార్చే అవకాశాలు ఉన్నాయి. అదైతే ఎటు తప్పని అంశం. 60 మంది గ్యారంటీగా మార్పు చెందుతారు. సిట్టింగుల్లోనే 40 మందికి పైగా ఉండరు అనేది తెలియవస్తుంటే మరి 11కే ఇలా ఉంటే మరి 40కో 60కో ఇంకెలా ఉంటుంది? అది కూడా జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచించుకోవాలి. తక్కెడమార్ ఆటలో బాగా ఆట అటుది ఇటు పడాల్సింది ఇటుది అటు పడిపోయి మొత్తం ఈ పరిస్థితి మొత్తం కార్యకర్తల చేతుల్లోకి వెళ్ళిపోతే మరి ఇక్కడ అభ్యర్థుల్ని ఏం చేయాలి? మరొకసారి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఏర్పడింది. ఇదే ఈరోజు కుండబద్దలు.